10 రోజులకు వచ్చేస్తామని మీకు చెప్పింది ఒకటి, 13 రోజులు అయింది. కనీసం ఫోన్ కానీ ఎక్కడ వైర్లెస్ సిగ్నల్ కానీ ఎక్కడ మనకు దొరకలేదు కాబట్టి మనం ఆందోళన చెందుతున్నాం. అదే ఇంకొక సమాచారం ఏంటంటే ఇదే టైప్ పడవల్లో 10 రోజులు అని చెప్పి వెళ్ళి 15 రోజులు, 20 రోజులు, 25 రోజుల తర్వాత వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారంట. కాబట్టి మనం ఈ విషయాలన్నీ కూడా తెలుసుకొని మన వరకు మనం కూడా ప్రయత్నం చేస్తే మనం ఇంకా సేవ్ చేయడానికి అవకాశం ఉంటుందని అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. ధైర్యంగా ఉండండి. ఈలోపు ఏదైనా రేషన్ కావాలంటే అన్ని ప్రయత్నాలు చేస్తాం, అన్ని చేస్తాం. మీకు చెప్పిన దాంట్లో ఇమీడియట్గా ఇవమ్మా నువ్వే కంప్లైంట్ ఇచ్చావు. నువ్వు ఎస్ఐ కంప్లైంట్ ఇచ్చిన నిమిషం మీద ఎస్ఐ మా డిపార్ట్మెంట్కి చెప్పాడు. మా డిపార్ట్మెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది. నేవీకి, కోస్టల్ గార్డ్కి, మెరైన్ పోలీస్కి, అన్ని ఒకటి కాదు అన్నింటికి. ఈ వేళకి 2 విమానాలు కూడా దించాం. తప్పనిసరిగా అన్ని ప్రయత్నాలు ఇంకా దూరం మైల్స్, ఇంకో యాంగిల్స్ అన్ని నువ్వు చెప్పిన అన్ని పనులు చేస్తున్నావు. 8 మంది కుటుంబాలు సార్ కొంచెం మీరు అయిపోయింది. అది 150కి వెళ్తాం, 200కి వెళ్తాం, 300కి కూడా వెళ్తాం. అది మీ ద్వారా జరుగుతుంది సార్, మేము ఎవరూ చేయలేము సార్. అది మీ ద్వారా జరుగుతుంది సార్. అది మైల్స్ వరకు చెక్ చేసుకుంటూ అంటే మనకి 7 పడవలు, 2 విమానాలు, ముందు 100 మైళ్ళు, 150 మైళ్ళు, 200 మైళ్ళు, ముందు ఈ ప్రాంతం, నెక్స్ట్ ఆ ప్రాంతం, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి వెస్ట్ బెంగాల్కి కూడా ఎలర్ట్ చేశాం. మనం ఏంటి పారాదీప్తో ఆగిపోయాం. పారాదీపులు ఎప్పుడైతే మన సమాచారం లేదో ఓకే ఈ అల్ల వల్ల రూట్ మారి వెస్ట్ బెంగాల్కి వెళ్తారని చెప్పి వాళ్ళకి కూడా అలర్ట్ చేశాం. అక్కడ కోస్టల్ గార్డ్, అస్సాం అన్ని ప్రయత్నాలు చేస్తాం. సీరియస్గా ఉంది. నువ్వు మార్నింగ్ వచ్చి కలిసావు కదన్నా, నేను కూడా కోస్ట్ గార్డ్ దగ్గర మీకు చూపించాం కూడా ఏ విధంగా 150 కిలోమీటర్ల వరకు వెళ్ళాలి. దాన్ని పెంచుకుంటూ కూడా 200 కూడా వెళ్తారు. ఎట్టి పరిస్థితుల్లోని అది ఎక్కడ కూడా ఆగే పరిస్థితి. ఆ విధంగా ఒకటి చూసుకుంటూ అలాగా పెంచుకుంటూ రిక్వెస్ట్ ఏంటంటే సార్, వేరే తప్పుగా అనుకోవచ్చు సార్. దయచేసి వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న డౌట్ ఏంటంటే సార్, వీళ్ళు ఇలాగా అంటే చెప్తున్నారు కానీ సముద్రంలో కదా ఎంతవరకు చేస్తున్నారు ఏంటో, చేస్తున్నారో నిజంగా వెళ్తున్నారు లేదో కూడా తెలియదు. మా ఫ్యామిలీ సభ్యులు ఎవరో ఒకరు తీసుకెళ్తే మాకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. అంటే మేము అడగలేదు సార్, వీళ్ళ ఫ్యామిలీ నుంచి కంట్రోల్ రూమ్ లో కూర్చొని చూశాడు. ఇంకొక అనుమానం వినండి, ఎందుకంటే మనకు వైజాగ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంది. ఒక 4-5 అక్కడికి పంపించండి, జడ్జి గారితో చెప్తే అక్కడ కూర్చోబెట్టి అక్కడ కూడా చూద్దరు. కానీ కాకినాడ కంట్రోల్ రూమ్ లో చూశాను. రాజుగారు వచ్చారు, ఆయన కదండి, మీరు వచ్చారు, మీరు అందరూ కూడా ఏ విధంగా డిప్లాయ్ చేసామో, ఎంత దూరం వరకు డిప్లాయ్ చేసామో అన్ని కూడా బోట్లు అయితే 300 కిలోమీటర్ల దాకా మన వెళ్తాయి. అక్కడ నుంచి చూడాలి. సెకండ్ స్టేజ్ దాటిపోయి థర్డ్ స్టేజ్కి వెళ్తాం. థర్డ్ స్టేజ్ కూడా వెళ్తాం. ఎమ్మెల్యే గారు, మంత్రి గారు ఫస్ట్ నుంచి మార్నింగ్ చేస్తున్నారు. సీఎం గారు నోటీస్ లో కూడా ఉంది. మీరు అక్కడ కంగారు చాలా సీరియస్ గా చేస్తున్నారు. ధైర్యంగా ఉన్నారు.